Welcome to Public TV News. Bulletin ముందుగా headlines. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోటో ఎగ్జిబిషన్లో మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, TUWJ ప్రెసిడెంట్ విహారత్ ఆలీ. మనది తెలంగాణ చంద్రబాబు నాయుడు ఉంటాయి అవన్నీ ఇద్దరు గిరాక కదా చైర్మన్ 99 శ్రీ రామూర్తి గారికి మన పొన్నప్రభ గారికి బొకన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్లో చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశమైన ఫెడరేషన్ నాయకులు. మొత్తం కార్మిక సంఘాల నుంచి దాదాపు 70 మంది హాజరు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న చిరంజీవి
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజే దాదాపు 1,40,000 మంది 3,000 రూపాయలతో ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఒకే రోజు 25,000 మందికి పైగా వాహనదారులు వినియోగించుకున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. సేవా దృక్పథం గల ఫోటోగ్రాఫర్ ఎస్కే భాష ఇటు ప్రతి ఏడాది ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తూ అటు ప్రతి నెల మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష అయితే మంచి సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, నాలా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని ఎస్కే భాష కోరుకున్నారు. అన్ని పెట్టుకొని అప్పుడప్పుడు హడావిడి చేయకూడదు. మీరే ఇంకా కల్లూరుకి అంతా సేవాకర్త ఆయన అడుగుజాడలో మీరంతా నడిచి కల్లూరుని నూతన కర్నూలు ఒకవేళ 2 అయితే ఆయన భవిష్యత్తు ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, ల్యాబ్ ఓనర్స్కు, లామినేషన్ చేసేవారికి, డిజిటల్ వర్క్ చేసేవారికి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, డాక్టర్స్ యాజమాన్యము మరియు మిత్రులకు వీరందరికీ సహాయ సహకారం అందించినందుకు, ముఖ్యంగా మా వాసుదేవ గారు మాకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు బాగా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మేము 2013 నుంచి మానసిక వికలాంగులకు పెన్షన్ రూపంలో ముందుగా 12 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 60 మంది దాకా అయినారు. వారికి 25 ట్రైసైకిళ్ళు ఇప్పించినాము. అలాగే వారికి ప్రతి నెల 200 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నాము. మా ఫోటో వీడియోగ్రాఫర్లు కాకుండా ఇతర దాతలు కూడా మాకు సహకారం అందజేస్తున్నారు. వారికి భగవంతుడు బాగా చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమాలే కాకుండా చలికాలంలో బెడ్షీట్లు, ఎండాకాలంలో ఇతర కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపులు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఇలాగే సేవా మార్గంలో నడిచి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మంచి మార్గంలో నడిచి ఈ సమాజానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరి నిజంగా లోకానికి ఒక శుభోదయము లాంటిది. అసలు ఫోటోలు లేని కాలంలో చాలా ఇబ్బందులు అవి ఉండేవి. పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వీలు కాకుండా పోయేది. అవేం లేకుండా ఒక విప్లవం తీసుకొచ్చారు. మరి ఈ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు గత 10 సంవత్సరాలుగా వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు మరి అనేకమైనటువంటి కళ్ళద్దాలు ఇప్పించటము, బైసైకిల్స్ ఇప్పించటము, గవర్నమెంట్ తరఫున కూడా ఇవ్వటము, కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్ చేయటము, ప్రతి నెల కూడా వారికి పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి
సమాజంలో అనేకం జరగాలి, అప్పుడు మాత్రమే సమాజము కళ్యాణవంతంగా ఉంటుంది. మరి గవర్నమెంట్ అయినా ఒక సమయంలో అటు ఇటు లేట్ చేస్తుందేమో, కానీ మనం మాత్రము ఇక్కడ వీరి మాత్రము పెన్షన్ మాత్రం ప్రతి నెల 5వ తారీఖు అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది నిజంగా మన దేశానికి గర్వకారణం, సమాజానికి కూడా గర్వకారణము. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా దినదిన గండంగా జరిపేటటువంటి వీరు జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలని గొప్ప ఇదితో మరి మొదటగా ఎన్నో ప్రయాసాలు కోర్చి కాజా బాషా గారు ఇది ప్రారంభించారు. తర్వాత రాను రాను సమాజంలో చైతన్యం వచ్చి సహాయ సహకారాలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వామి స్వాత్మానంద. BSNL ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్. BSNL టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ను దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్న మునగాల పోలీసులు 2,75,000 రూపాయల నగదు స్వాధీనం, 40,000 విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం. నిందితులపై ఇదే రకమైన 9 దొంగతనం కేసులు ఉన్నాయి. కేబుల్ కాల్చి అందులో ఉన్న రాగి తీసి అమ్ముతారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ IPS. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట జిల్లా పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్ చేసుకొని BSNLలో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ చేస్తున్నాడు, రాజాపురం గ్రామం, సేమ్ విలేజ్, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఇతనితో పాటు ఈ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్, ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్గా చేసుకొని BSNL టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ 4 కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు. గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో BSNL టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్, ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్స్తే వచ్చినటువంటి రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి, ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో, ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు. మనం ఈ 9 కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,25,000 వర్త్ ఉన్నటువంటి రాగి కేబుల్ థెఫ్ట్ గురైంది. వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు 40,000 వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని, అదేవిధంగా 2,75,000 క్యాష్ని, మొత్తంగా 3,15,000 వర్త్ ఉన్నటువంటి సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని ఈరోజు తదుపరి
స్టెప్స్లో భాగంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి వీళ్ళని పంపిస్తూ ఈ యొక్క టీంని అప్రహెండ్ చేయడంలో సిఐ మునగాల, ఎస్ఐ మునగాల, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కొండలు, రామారావు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచినారు. కాబట్టి వీళ్ళని మన తరఫున వీళ్ళని అభినందిస్తూ వీళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తదేకంగా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది. ఎవరైతే నేరాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తతో ఉండి పోలీస్ వారికి సహకరిస్తూ కొత్త వారి సంచారం, అనుమానాస్పదంగా ఉండేవారి సంచారం గురించి డయల్ 100 ద్వారా లేదా లోకల్గా మీకున్నటువంటి పోలీస్ సిబ్బందికి తెలియజేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేరాల అదుపులోకి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు కీస్ను లోపల వదిలేయడం వల్ల కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది. డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక యువకుడు తన సెల్ ఫోన్లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు. ఎక్కడ మీది? అవునా? ఎక్కడ ఎవరు? మంచిర్యాల. ఏం పేరు? పాప పేరేంది? నీ పేరేందమ్మా? చార్మి. పోతారా? మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటు వేయండు? అవునా? పాపను కార్లో ఉంచి మీరు ఎటుదిక్కు వేయండి? ఎందుకు వేయండు? అంటే స్వీట్ హౌస్ లాగా వేయండా? రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అన్ని అస్త్రశస్త్రాలతో పోటీకి సన్నద్ధంగా ఉందని, రెడీ కరీంనగర్ అంటూ యువత ఎంఐఎంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం నగరంలోని సాలార్ చౌక్లో ఎంఐఎం అధినేత బారిస్టర్ అసరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కాన్పుర మాజీ కార్పొరేటర్, తెలంగాణ హజ్ కమిటీ మాజీ మెంబర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అరీఫ్ అహ్మద్ తన 500 మంది అనుచరులతో ఎంఐఎం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ఆరిఫ్కు అతడి అనుచరులందరికీ గులాం అహ్మద్ హుస్సేన్ ఆకుపచ్చ కండువ కప్పి ఎంఐఎం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. में लिया गया है। सालार चौक पे उनको मुस्लिम का खड़वा बनाकर वहाँ से हजारों की शक्ल में जुलूस के आकर ईश्वर गार्डन में हमारे तमाम मुस्लिम के जिम्मेदारों के सामने ये जयंती का प्रोग्राम हो चुका है। इसके अंदर अगर कोई एक दो लोग नहीं आए तो इसका मायूस होने की जरूरत नहीं है और कोई इसके ऊपर कोई तनकीद करके कोई इशू बनाने की भी जरूरत नहीं है। कोई मसरूफियत की वजह से कोई नहीं आ सके। इंशाअल्लाह हर वो प्रोग्राम में आरिफ अहमद डेस्क पर बैठेंगे और तेलुगु में भी इंशाअल्लाह मीडिया वालों से खिताब करेंगे। आज आरिफ अहमद की मजलिस से तहफ़्फ़ुज़ में शुरूआत हुई है और इंशाअल्लाह आने वाले दिनों में मजलिस से तहफ़्फ़ुज़ मुस्लिमीन के नुमाइंदे बन के लोग काम करेंगे। इनकी टीम को भी मैं मुबारकबाद दे रहा हूँ और हमको भरोसा है इंशाअल्लाह पहले से भी और बढ़ के अवाम का काम करके दिल जीतेंगे। शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। కొందరికి నా హిందూ సోదరులకు కూడా నమస్కారాలు తెలుపుతూ आज जो एक क्रिस्टल गार्डन में सबसे पहले यहाँ पर जमा हुए मेरे बुजुर्ग लोग और मेरे नौजवानों को मैं मेरे तहे दिल से शुक्रिया अदा करता हूँ। और साथ साथ तकरीबन 25 साल मुझे सियासत में मुकम्मल हुआ।
मैं कई दिन से कोशिश करा मजलिस इत्तेहादुल मुस्लिमीन में काम करने की तमन्ना रखा और कई लोगों को मैं गुजारिश किया और अल्हम्दुलिल्लाह कानपुरा के मेरे नौजवान भाइयों और बुजुर्गों मेरे साथ में थे और अल्हम्दुलिल्लाह रहेंगे और इंशाअल्लाह मैं इतनी कोशिश करने के बाद अल्हम्दुलिल्लाह मेरे सदर करीमनगर के गुलाम अहमद हुसैन साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर बैरिस्टर अलहाज असदुद्दीन साहब का और अकबरुद्दीन साहब का और यासिर अरफत साहब का मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। ये आज की ये जैनिक शहर करीमनगर के अंदर एक तारीख జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్లో 2 పురస్కారాలు గెలుచుకున్న బేబీ సినిమా టీంను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసం బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ నిర్మాత దర్శకుడు సాయి రాజేష్ సింగర్ PVNS రోహిత్ను సీఎం రేవంత్ రెడ్డి శాల్వతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నిలపాలని ముఖ్యమంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహానికి అవసరమైన చేయూతను అందిస్తామని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్కే నిర్మాత దర్శకుడు సాయి రాజేష్ సింగర్ PVNS రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శక నిర్మాతలను సాంకేతిక నిపుణులు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన వారిలో ఉన్నారు. కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. పరికల నియోజకవర్గంలో ఆగస్టు 18, 2023న కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన రోజు నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఉండకండమ్మా వారికి మంచి దండం పెట్టుకో ఉండకండి. ఓకే
పూజ అయిపోయినాక చాలా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.